సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎంపీ రఘునందన్ రావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని మంత్రి వార్డులో 50 లక్షల చొప్పున అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అలాగే సిద్దిపేట అర్బన్ మండలం మిట్టమల్లిలో 2,30,00,000 అంచనా వ్యయంతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ అదనపు తరగతి గదులు ప్రారంభించారు. దుబ్బాక మున్సిపాలిటీలో 10 కోట్ల రూపాయల మున్సిపల్ వర్క్స్ వార్డుకు 50 లక్షల చొప్పున ఈరోజు భూమి పూజ కార్యక్రమాలు చేయడం జరిగింది. దాని తర్వాత 5 మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత సిద్దిపేటలో ఇందిరమ్మ ఇల్లు 2 ఇందిరమ్మ ఇల్లులో వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు. చాలా చక్కగా కట్టుకున్నారు. మరి కస్తూర్బా గాంధీ ఇంటర్మీడియట్ సెక్షన్ కొత్త ఇనాగ్రేషన్ అది కూడా ఉండింది. ఇప్పుడేమో తెలంగాణ తల్లి ఇనాగ్రేషన్. తర్వాత నాంచర్ల గ్రామంలో 10 కోట్ల సిఆర్ఆర్లో అక్కడ కూడా భూమి పూజ చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలి. ఇప్పటి వరకు 6 గ్యారంటీలు, 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీము, 200 యూనిట్లు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ మహిళలకు ఏదైతే 20,000 కోట్ల రూపాయలు మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారో, సన్నబియ్యము, కొత్త రేషన్ కార్డులు, ఇవన్నీ కూడా ప్రజల మేలు కోసం పనిచేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లులు కూడా అన్ని చోట్ల మంచిగా కట్టుకుంటున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడుస్తుంది ముందుకు. ఏది ఒక్క కుటుంబం బెనిఫిట్ కాదు, ప్రజల బెనిఫిట్ కోసం పనిచేస్తుంది.